విచారకరమైన విషయం ఏమంటే ఆ దినాల్లో పాత దినాలు మనం చూస్తే మనం సువార్త అయిపోయినా బయటికి మన గ్రామానికి వెళ్ళినా కానీ మారుమనసు రక్షణ పొందిన తర్వాత మందిరంగా వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత చాలామంది మనం సువార్త చెప్తుంటే వాళ్ళ మారుమనసు పొంది మందిరానికి వచ్చేవాళ్ళు. లోకంలోకి వెళ్ళి మనం ఏం చేస్తుంటే లోకాన్ని మార్చేస్తుంటే అదే ఈ దినాలు జరిగింది ఏమంటే సంఘము బయటికి వెళ్ళి లోకాన్ని మార్చడం లేదు, లోకము సంఘంలోకి వచ్చి సంఘాన్ని మార్చేస్తుంది. ఏం మార్చేస్తుంది? లోకము సంఘంలోకి వచ్చి సంఘాన్ని మార్చేస్తుంది. వాస్తవం వాక్యం చెప్పేది ఏమంటే సంఘము లోకంలోకి వెళ్ళి లోకాన్ని మార్చాలి. అదే దీనికి రివర్స్ జరుగుతూ ఉంది ఈ దినాల్లో. అందుకని మానవ శరీరమైన సంబంధాలు పద్ధతులు అన్నీ లోకానుసారమైన సంఘంలో చూస్తూ ఉంటున్న పెళ్లిళ్ళలోనూ రకరకాల ఆచారాలు పద్ధతులు రకరకాల కార్యక్రమాలు మనం చూస్తే కన్నా మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో చూస్తే కన్నా ఇవన్నీ ఆ సమయాల్లో బయటపడతాయి. మందిరంలో కూడా ఆ సమయాల్లో బయటపడతాం. మాకు ఇదే చలని పట్టుబడతారు. ఇజ్రా దినాలు జరిగింది ఏమంటే అయ్యా ఈ 10వ నెల మొదటి దినంలో మేము తీర్మానం చేస్తున్నాం, అందరూ కూడా ప్రత్యేకపరచుకోవాలి. వేరుపరిచినారు. మీరు 10వ అధ్యాయం యెజ్రా గ్రంథము తర్వాత చివరిలో చదివితే ఎవరైతే స్త్రీలను వదిలిపెట్టినారో అన్ని స్త్రీలను వదిలిపెట్టినారో వాళ్ళ పేర్లన్నీ రాయబడుతూ వచ్చినాయి. చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్న వారు అన్ని స్త్రీలను పిల్లలు కలిగిన వారు వాళ్ళందరూ కూడా వేరుపరుచుకొని వాళ్ళని వెలివేసి దేవుని కోసం తమ్మును తాము ప్రత్యేకపరుచుకుంటూ వచ్చి